ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతూ ఉంటాం. మనలో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ అది కదా! మనం ఏది చేస్తే దేవునిలో ఎదుగుతాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, దేవుని సంతోషపెట్టేవారుగా మారతాం అని ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం. ఎంత చేసినా కూడా ఇంకా ఎదగాలని ఆశపడుతూ ఉంటాం. ఎవరు కలిస్తే వాళ్ళకి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రార్థించండి అని చెప్తూ ఉంటాం. పౌలు భక్తుడు తెస్సలోనిలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తాడు. ఒక పరిశుద్ధ జనాంగంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎలాంటి హ్యాబిట్స్ కలిగి ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే అలవాట్లను గురించి మాట్లాడుతూ అక్కడ చక్కగా 8 అలవాట్లను గురించి రాశాడు. మనం ముందు 2 పాయింట్లను నేర్చుకున్నాం కదా. మొదటిది ఏంటి? ఎల్లప్పుడూ ఆనందించండి. 2 ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఇప్పుడు మూడోది చూసినట్లయితే బీ థ్యాంక్ఫుల్. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీ ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఒక అమెరికా దేశంలో ఒక కుటుంబము గెట్ టుగెదర్గా పెట్టుకున్నారు. అక్కడ అన్ని రకాల టిఫిన్స్ అన్నీ చేసి అక్కడ టేబుల్ మీద పెట్టి అందరు రౌండ్గా కూర్చున్నారు. అందులో ఒక చిన్నవాడిని ప్రార్థించరా టిఫిన్ కొరకు అని అన్నప్పుడు ఆ చిన్నవాడు ఏం చేస్తాడంటే, ఆ బుడ్డోడు ఇలా ఆ డిష్ పై ఉన్నటువంటి ఆ లిడ్ని, ఆ మూతని పైకి లేపి చూసి ఛీ ఛీ అని అంటాడు. అప్పుడు 2 కళ్ళు మూసుకొని, యేసయ్యా ఈరోజు నాకు టిఫిన్ ఏమీ నచ్చలేదు, ఈరోజు మొత్తం నాకు నచ్చని టిఫిన్సే, నేను చికెన్ లాలీపాప్సో చికెన్ నాగెట్సో ఉంటాయి అనుకున్నాను, కానీ అన్నీ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, పొటాటోస్ ఉన్నాయి, బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నీ నాకేం నచ్చలేదు, కానీ ఈ ఆహారం కూడా నీవే ఇచ్చావు కదా, నీ కృతజ్ఞతలు, నాకు ఈరోజు ఈ ఆహారం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. కనీసం ఆ పిల్లవాడైనా కూడా అతనికి ఇష్టం లేకపోయినా కూడా థ్యాంక్ యూ చెప్తున్నాడు. కానీ మనం ఎలా ఉంటాం? దేవుడు ఏదైనా మంచి చేస్తేనే కృతజ్ఞతలు చెల్లిస్తాం. దేవుడు ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నా ఇవ్వకపోతే, దేవుడు మనం అడిగింది ఇవ్వకపోతే, మనం అడిగిన సమయానికి ఇవ్వకపోతే, మనం అనుకున్నట్టుగా ఇవ్వకపోతే, మనం అనుకున్న వ్యక్తి ద్వారా ఇవ్వకపోతే, మనం అడిగిన సహాయం ఆయన ఇవ్వకపోతే, వెంటనే ఆయన పైన అలుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం, గునుగుతూ ఉంటాం కదా. పిల్లలు ఎప్పుడు కూడా కొన్నిసార్లు 3 పూటలు కూడా నాన్ వెజ్ చికెనే కావాలనుకుంటారు. కానీ ఒక మంచి పేరెంట్స్గా మనం ఏం చేస్తాం, వాళ్ళకి రకరకాల వెజ్జీస్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ఏది పౌష్టికాహారమో, ఏది మంచిదో, ఏది బెస్ట్గా ఉంటుందో అదే ఇవ్వాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు మనం కాకరకాయ కూడా తినాలని ఆశపడుతూ వండి పెడుతూ వాళ్ళకి ప్రిపేర్ చేస్తూ సిద్ధపరుస్తూ ఉంటాం. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు మన జీవితంలో కాకరకాయ లాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. మనం కాకరకాయ లాంటి పరిస్థితులను బట్టి కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. కాకరకాయ లాంటి పరిస్థితులను బట్టి ఎలా స్తుతించగలుగుతామండి? మీరు భలే చెప్తున్నారు అని అనుకుంటూ ఉన్నారా? అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అండి. అక్కడ ఎల్లప్పుడూ అనే దాంట్లో ఇమిడి ఉంది. అక్కడ మంచి జరిగినప్పుడు మాత్రమే దేవునికి స్తుతులు చెల్లించండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్తుతులు చెల్లించండి, విజయం వచ్చినప్పుడు మాత్రమే స్తుతులు చెల్లించండి, సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే స్తుతించండి అని ఏమీ లేదు. ఎల్లప్పుడూ అని ఉంది. ఎవ్రీ టైమ్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఏది ఎదురైనా కూడా, మంచే కానీ చెడే కానీ, ఓటమే కానీ విజయమే కానీ, అనారోగ్యమే కానీ ఆరోగ్యమే కానీ, మనం అనుకున్న వ్యక్తితో వివాహం అవ్వకపోయినా, మనం అనుకున్న జాబ్ రాకపోయినా, మనం అనుకున్నట్టుగా పరిస్థితులు లేకపోయినా, మనం అనుకున్నట్టుగా మన భర్త భార్య పిల్లలు ప్రేమించకపోయినా కూడా, మన కుటుంబం మనం అనుకున్నట్టుగా మనల్ని పట్టించుకోకపోయినా, మన చుట్టూ ఉన్నవారు మనం అనుకున్నట్టుగా మనల్ని గౌరవించకపోయినా, మనం ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండకపోవచ్చు, మనం అనుకున్నట్టుగా ఏది కనబడకపోవచ్చు, కానీ దాన్ని బట్టి కూడా ఆయనను స్తుతించాలని ఆయన వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుంది. కాకరకాయ లాంటి పరిస్థితులను బట్టి ఎలా స్తుతిస్తామండి అనే ప్రశ్న ఇంకా ఉందా మీలో? హాస్పిటల్లో రక్తము కారుతూ హాస్పిటల్లో ఉంటే ఎలా స్తుతిస్తామండి? నేను అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు, నాకు అనుకున్న జాబ్ రావట్లేదు, నా వయసు అయిపోతుంది, నేను అనుకున్న వివాహం ఎప్పుడవుతుందో, ఇంకా నా వయసు అయిపోతుంది, అందరికీ వివాహం అయిపోతుంది, అందరికీ జాబ్స్ వస్తున్నాయి, అందరూ అందరు అప్పులు తీరిపోతున్నాయి, అందరూ సంతోషంగా ఉంటున్నారు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని ఆలోచిస్తే మీరు ఆలోచించినంత కాలం ఏమీ పొందుకోలేరు. మనం ఎప్పుడైతే ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తామో, మన ఆలోచన ఆయన వైపు నిలుపుతామో, దావీదు అంటాడు, నా ముందు నేను ప్రతిష్ఠించుకొని ఉన్నానయ్యా అంటాడు. అలా మనం ఆయన వైపు మన ఆలోచనలను త్రిప్పుకోవాలి, పరిస్థితుల వైపు కాదు, ప్రభు వైపు చూడాలి. అప్పుడే మనకు పరిష్కారం వస్తుంది, అప్పుడే మనకు ప్రతిఫలం వస్తుంది. మనం ఆలోచించినంత కాలం అక్కడే ఉంటాం, కానీ ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తామో కష్టాల నుండి బయటపడతాం.
గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకుంటాం. మీరే చెప్పండి. మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి ఎంతో కాలంగా బాధపడుతున్నారు. కొంతైనా తీరిందా బాధ? కొంతైనా నొప్పి తీరిందా? కొంతైనా అప్పు తీరిందా? మరెందుకంటారు ఆ బాధ, నొప్పి, కష్టము, కృంగుదల ఎందుకు? దేవుని స్తుతిస్తే తీరుతుందని అందరికీ తెలిసిందే కదా. ఆయనను స్తుతించటం వలన మనం గొప్ప గొప్ప ఫలితాలు పొందుకుంటాం. ఒక స్కాటిష్ ప్రీచర్ అంటాడు, తన సంఘంలో నిలబడి ఇలా ప్రార్థిస్తున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అయ్యా, ఈరోజు ఇచ్చిన కూల్ వెదర్ని బట్టి నీ కృతజ్ఞతలు, ఈరోజు ఇచ్చిన మంచి వాతావరణంకై నీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. మరో వారం దేవుని సన్నిధికి చాలా కష్టంగా వచ్చారు అందరూ. పాస్టర్ గారు కూడా చాలా కష్టంగా వచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ వారం అంతా కూడా చాలా స్నో పడి దారులన్నీ అడ్డదిడ్డంగా అయిపోయాయి, గందరగోళంగా ఉన్నాయి. రావడానికి చాలా కష్టాలు ఆపసోపలు పడ్డారు. కానీ ఎలాగైతేనే వచ్చారు. వచ్చిన సంఘ సభ్యులు అనుకుంటున్నారు, లాస్ట్ వీక్ చాలా మంచి వెదర్ ఇచ్చాడు కాబట్టి పాస్టర్ గారు థ్యాంక్ యూ జీసస్ ఫర్ కూల్ వెదర్ అన్నాడు. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల గుండా మనం వచ్చాం, పాస్టర్ గారు కూడా ఇలాంటి పరిస్థితి గుండే వచ్చాడు కదా, పాస్టర్ గారు ఏమని అంటాడో చూద్దాం ఈరోజు అని మాట్లాడుకుంటున్నారు. పాస్టర్ గారు వచ్చారు, దేవా ఇలాంటి వెదర్ ఇంతకు ముందెన్నడూ నీవు ఇవ్వనందుకు నీ కృతజ్ఞతలు అంటున్నాడు. హల్లెలూయా. చూసారా ఎందుకు అలా అనగలిగాడు? ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది, అది ఒక హ్యాబిట్గా చేసుకున్నాడు. అవును, అలవాటు అయిపోయిన వ్యక్తికి ఏ సిచ్యువేషన్ అయినా సరే స్తుతించగలుగుతాడు. ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, అది జరిగిందేంటి అని ఎప్పుడు కంప్లైంట్ చేయడు. గ్రంబ్లింగ్ ఉండదు, మర్మరింగ్ ఉండదు, ఎల్లప్పుడూ స్తుతే ఉంటుంది అలవాటు చేసుకున్న వ్యక్తికి. ఇంకో స్కాటిష్ ప్రీచర్ అంటాడు, ప్రతికూల పరిస్థితులు నా జీవితంలోనికి లేకపోతే, ప్రతికూల పరిస్థితులు నా జీవితంలోనికి అనుమతించబడకపోతే థ్యాంక్ యూ జీసస్ చెప్పే పరిస్థితులు నాకు ఉండేవే కావు అసలు అంటాడు. అవును, మీకు అర్థమైందో లేదో, ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోనికి రాకపోతే మనం థ్యాంక్ యూ జీసస్ చెప్పే పరిస్థితులు మనకి ఎందుకుంటాయి? ప్రతికూల పరిస్థితులు ఉండడం బట్టి థ్యాంక్ యూ జీసస్ అంటూ మనం ఆయనని స్తుతిస్తూ ఇంకా సమీపం అవుతున్నాం కదా, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాం కదా. కానీ మనం చాలాసార్లు గులాబీని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం, గులాబీ లాంటి పరిస్థితులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ దానికి ఉన్న ముళ్ళులను బట్టి ఎప్పుడు స్తుతించం అసలు. ఆ ముళ్ళులు ఎదురవుతే చాలు, అమ్మో ఏంటి, నాకే ఏంటి, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత స్తుతిస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, కానీ ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అంటూ మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. అందుకే ఒక గొప్ప భక్తుడు ఇలా రాశాడు పాట, ప్రతి కన్నీటికై తండ్రి కృతజ్ఞతలు, నీ ముఖమును దర్శింప కారణమదే, ప్రతి ఓటమికై తండ్రి కృతజ్ఞతలు, నీ సన్నిధిని పొందే సమయమదే. అవును, మనం చాలాసార్లు ఓటమిని బట్టి సనుగుతూ ఉంటాం, కన్నీటిని బట్టి గొనుగుతూ ఉంటాం. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఎవరికి లేదు, అందరు సంతోషంగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతలు ఎప్పుడైతే చెల్లిస్తూ ఉంటామో మనం దేవునికి సమీపం అవుతాం, దేవుని ముఖమును మనం దర్శించుటకు అది కారణం అవుతుంది. నా జీవితంలో కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో కృంగచేసే పరిస్థితులు, ఎన్నో ఓటమిలు, ఎంత ప్రయాసపడ్డ ప్రతిఫలం లేని పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. కానీ దానిలో సైతం నేను కృంగిపోయి దిగులు పడి చింతించిన కాలం నేను అలాగే అక్కడే ఉండిపోయాను. కానీ దాన్ని బట్టి కూడా, దానిలో సైతం నేను ఎప్పుడైతే దేవుని స్తుతించడం నేర్చుకున్నానో అదే నా గొప్ప సాక్ష్యంగా మార్చబడింది. అది ఇప్పుడు నేను గొప్పగా దేవుణ్ణి గణపరచడానికి నాకు సహాయపడింది. దానిలో సైతం మనం స్తుతించాలి. మన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం స్తుతిస్తామో స్తుతి వీరులుగా అవ్వగలుగుతాం. పౌలుశీలలు మంచిగా ఉన్నప్పుడు ఎంత స్తుతించారో నాకు తెలియదు, కానీ వారు వెళ్తున్న ప్రతికూల పరిస్థితుల్లో, ఆ జైలు గోడల మధ్య, ఆ ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవుని స్తుతించారు. కాబట్టి నీటికి వారి సాక్ష్యాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. మన సాక్ష్యం కూడా రానున్న దినాల్లో మన బిడ్డలు కానీ, మన మనవలు, మనవరాలు, మన తరతరాలు చెప్పుకోవాలి అంటే, మన చుట్టూ ఉన్న వారు మనల్ని బట్టి దేవుని గణపరచాలి అంటే మనం ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలి. అది ప్రతికూల పరిస్థితుల్లోనే. చూడండి, ఏ ముత్యము కూడా వట్టిగానే తయారవ్వదు. 2 ముత్యాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక ముత్యం నేల మీద సముద్రంలో పడి అడ్రస్ లేకుండా పోయింది, కానీ ఒక ముత్యం మాత్రం ఆల్చిప్పలో పడింది. ఆల్చిప్పలో పడిన వెంటనే అది ముత్యంగా మార్చబడలేదు. అది కొంత ప్రాసెస్ గుండా వెళ్ళింది, కొన్ని కష్టాల గుండా వెళ్ళింది, కొంత శ్రమ గుండా వెళ్ళింది, కొన్ని శోధనల గుండా వెళ్ళిన తర్వాత అది ముత్యంగా మలచబడింది. చూడండి, ఒక రాయిలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక రాయేమో, నన్ను అందరూ తొక్కుతున్నారు, నా నుండే నీవు కూడా తీయబడ్డావు, కానీ నీకు మాత్రం అందరూ మొక్కుతున్నారు, నిన్ను సూపర్ అంటున్నారు, నిన్ను గణపరుస్తున్నారు. అవును, అక్కడ
దానిని మనం సూపర్ అనడానికి, దాన్ని ఘనపరచడానికి గల కారణం ఏంటి? మనం దాన్ని చూస్తే అది చెక్కబడ్డది. అది శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తిన్నది. అది ఎంత ఉలి దెబ్బలు తిన్నదో అంత చక్కటి రూపం దానికొచ్చింది. మనం కింద ఇంట్లో వేసుకునే, రూమ్‌లో వేసుకునే నేల మీద బండలేంటి? అది ఎక్కువ ఉలి దెబ్బలు తినదు, ఏమీ ఉండదు దానికి. కానీ ఏదైతే శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తింటదో దానికి ఎక్కువ ఘనత. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, శోధించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతం అవుతుందంట. ఒక బంగారపు విలువ ఎప్పుడు తెలియజేయబడుతుందో తెలుసా? అది శోధనలోనికి, అది అగ్ని పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత దాని వెల ఎంత కట్టాలి అని ఆ యజమాని నిర్ణయిస్తాడు. సేమ్ అంతే మనం కూడా. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. కానీ ఎవరైతే ఒక ఆరెంజ్ పిండబడ్డ తర్వాతనే అందులో నుండి ఆరెంజ్ జ్యూస్ వస్తుంది. ఆరెంజ్ పిండబడకుండా అందులో నుంచి ఆరెంజ్ జ్యూస్ వస్తుందా? అది ఆరెంజ్ జ్యూస్ కలిగి ఉంది కాబట్టి అది పిండబడితే ఆరెంజ్ జ్యూస్నే ఇచ్చింది. కానీ మన హృదయం దేనితో నింపబడుతుందో మన శోధన గుండా వెళ్తే దాన్ని బయటికి ఇస్తాము. ఒకవేళ మన హృదయము స్తుతితో, కృతజ్ఞతతో, దేవుని ప్రేమతో, దేవుని వాత్సల్యతతో, దేవుని స్తుతించాలన్న కృతజ్ఞత హృదయంతో మనం నింపబడి ఉంటే, మన హృదయం అంతా స్తుతి చేత నింపబడి ఉంటే, మనం పిండబడ్డా, శోధించబడ్డా, నల్లగొట్టబడ్డా, విరగొట్టబడ్డా, అవమానించబడ్డా, తృణీకరించబడ్డా, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న ఏది ఎదురైనా కూడా మనం దానిలో సైతం స్తుతించే వారంగా ఉంటాం. ఈ రోజు నుండి మీరందరూ స్తుతించే వారుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఏది ఎదురైనా, మంచి జరిగితేనే కాదు, చెడు జరిగినా కూడా, మనం అనుకున్నట్టు జరగకపోయినా కూడా, మనం అనుకున్నది పొందుకోకపోయినా కూడా, మనం అనుకున్న సమయానికి ఏది జరగకపోయినా, చివరికి నష్టం, కష్టం, బాధ, నొప్పి ఎదురైనా కూడా, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ 10 మంది కుష్ఠరోగుల గురించి రాయబడి ఉంటుంది. అక్కడ 10 మంది కూడా కుష్ఠరోగులు. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన జబ్బు అది. ఊరికి అందరూ వెలుపల కూర్చునేవారు. ఊరి వెలుపల వారి తిండి, బట్ట అన్నీ సపరేట్ ఉండేది. అన్నీ ఊరి బయటే ఉండేది. అటువంటి వారు ధైర్యం చేసి యేసయ్య ఉన్న దగ్గరికి వచ్చారు. యేసయ్య, ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్తే యేసయ్య ఏమీ అనకుండా, సరే మీరు వెళ్ళండి అంటాడు. అక్కడ వాళ్ళని స్వస్థపరచలేదు, ఏం లేదు. వారు చెప్పిందంతా విన్నాడు, కానీ వెళ్ళండి అన్నాడు. కానీ వారు ఎప్పుడైతే యేసయ్య చెప్పింది యేసయ్య మన ప్రార్థన విన్నాడు, తప్పకుండా తగిన సమయంలో జవాబిస్తాడని వారు విశ్వసించి నమ్మి వెళ్తూ ఉంటుండగానే వారు సనుక్కుంటూ వెళ్ళినట్టుందా, గునుక్కుంటూ వెళ్ళినట్టుందా? ఏంట్రా మనం అంత దూరం నుండి వచ్చామో, అంత సాహసం చేసి వచ్చామో, అంత ధైర్యం చేసి వచ్చామో, ఈయన గొప్ప కార్యం చేస్తాడని నమ్మి వచ్చామో, ఎంతో విశ్వాసంతో వచ్చాము, ఈయనేంటి వెళ్ళిపోమ్మంటున్నాడు? ఏం అద్భుతం చేయలేదేంటి? ముట్టలేదు, తాకలేదు, ఉమ్మి వేయలేదు, మట్టి పూయలేదు, అసలు ఏమీ చేయలేదు. కనీసం ఒక మాట పలకలేదు, చెయ్యేసి ప్రార్థించలేదు, ఏం లేదు, జవాబు కూడా ఇవ్వలేదు. ఏంటి తిరిగి వెళ్ళిపోమన్నాడు అని వాళ్ళు సనుక్కుంటూ వెళ్ళినట్టుందా? లేదు, వారు విశ్వాసంతో వెళ్ళారు కాబట్టి వెళ్తూ ఉంటుండగానే శుద్ధులయ్యారంట. అక్కడ ఒక్కరికి కూడా విశ్వాసం రాలేదు, అందరూ శుద్ధులయ్యారు. కానీ 9 మంది మాత్రం అలా వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ తిరిగి వచ్చిన వ్యక్తి, దేవా ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది, ఇంతమంది చేత అవమానించబడ్డాను, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్న నా యెడల నువ్వు కనికరము చూప, నన్ను స్వస్థపరిచావు, నాకు సహాయం చేసావు, నన్ను ఈ రీతిగా బాగు చేసావు, ఏ వైద్యునికి సాధ్యం కానిది నీవు చేసావయ్యా, నా జీవితంని ఈ రీతిగా మలిచావయ్యా అని కృతజ్ఞుడగా ఉన్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈరోజు మనం ఆ 9 మందిలో ఒకరిగా ఉంటామా? ఆ తిరిగి వచ్చిన ఒక్కనిలాగా ఉంటామా? ఎలా ఉంటామో పరీక్షించుకుందాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే అన్నీ బాగున్నప్పుడే కాదు, ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉంటే మనం నిత్యము ఎదుగుతూ ఉంటాం, దేవుని సంతోషపెట్టేవారంగా ఉంటాం. మర్చిపోకండి, దేవుడు మనల్ని సృజించిందే ఆయనను స్తుతించడానికి. మనం ప్రతికూల పరిస్థితులు వెళ్తున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఎలా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ స్తుతించేవారంగా ఉందాం. దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.